కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పశువులను అదిలించేటప్పుడు అన్ని సందర్భాలలో గోవిందుణ్ణి దృష్టి ఎందుంచుకొని ఈయన గోవులను మేపుతూ ఉన్నాడు. ఈ పుణ్యాత్ముడు మనకు సరి అయినటువంటి సమాధానం చెప్పగలడేమో అని సమీపానికి వెళ్ళి ఆ పసిబాలుని వలె 12-13 సంవత్సరములు వయస్సు గలవాడై ఉన్నటువంటి గోపబాలకుణ్ణి చూసి మాధవదాసు గారు ఇలా పలుకరిస్తాడండి. బాలకుడా, ఈ బాటను ఎవ్వరు బాటసారులే తెంచను, శీలముతో ఎరిగింపుమునాగిక చలగుచు మీ దయమించను. పుణ్యాత్ముడా, ఈ దారింటి ఎవరైనా మీరిక్కడ ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళారా స్వామి? ఆ వెళ్ళుంటే వాళ్ళు ఏ మార్గం గుండా వెళ్ళారో కాస్త దయతో నాకు చెబుతావా మహాత్మా అని అడుగుతున్నాడు. మరి కడు దీనతగా పల్కిన దాసుని కపట స్వామి వీక్షించెను, కడు సంతసమున నిట్లని బల్కెను కమల నాబు దయమిల్చను. ఎంతో దీనంగా దుఃఖవదనుడై వినమ్రతతో కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్నటువంటి మాధవదాసు యొక్క పలుకులను విని స్వామిగారు ఇలా అంటున్నాడు. వినవయ్యా ఈ బాటను దాసుడ ఈటెలసాని ఏ తెంచెను, కనవయ్యా ఇవి కరముల అడుగులు కనుగొను మీ కనుపించు. అయ్యా ఇదిగో ఈటెలసాని అని ఆమె గాడిదలను తోలుకుంటూ ఈ దారింటి వెళ్ళింది. ఇదిగో చూడు, ఇవి గాడిదల అడుగులు అని చూపించాడు. అనవిని దాసుడు ఇట్లని పల్కెను ఆ మాయా హరి వినగను, వినుము బాలక ఈటెలసాని అన వివరించుము మది భాగం. మహాత్మా, ఈటెలసాని ఎవరు? ఆవిడ, ఆమె గురించి నాకు కాస్త వివరించి చెబుతావా అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు మనం దారి పక్కన నిలుచుకొని పశువులు మేపుకుంటూ ఉంటాం అనుకోండి, మనము ఆ దారింటి ఎవరో పోతూ ఉంటారు, వాళ్ళ గురించి మనకి ఏం తెలుస్తుంది? వాళ్ళనేం మనం నిలబెట్టి అడిగి వాళ్ళ సవిస్తరములన్నీ మనం తెలుసుకోం కదా, ఎందులో పోతూ ఉంటారు దావింటి. కానీ మాధవదాసు గారు అడుగుతారు. మరి ఈ అడగడంలో గల రహస్యం ఏంది అంటే, సర్వజ్ఞులైనటువంటి మహాత్ములకు అడిగి తెలుసుకోవలసిన అవసరం లేదు. అడుగకపోయినా ఆంతరంగికమైనటువంటి దృష్టితో సమస్తాన్ని గ్రహించగలిగిన వాడు కాబట్టి, ఈ మహాత్ముని నాకు ఎదుటపరిచాడు ఈశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు ఏ ఉద్దేశముతో ఇతనిని నాకు ఎదురుపరిచాడో ఆ ఉద్దేశము నాకు సమాధానాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని మనస్సులో ఉంచుకున్న మహానుభావుడు ఆయన. అప్పుడు చెబుతాడు, హే బాలగా ఈటెలసాని అనగా ఎవరో నాకు గోచరంబుగాదయ్యే, దాని తెరంగిరింగించి నేను వారంజేరెడి మార్గంబు తెలుపు మన కపట నాటక సూత్రధారియగు శ్రీహరి ఇట్లనియే. మరి కపట నాటక సూత్రధారి అయినటువంటి ఆ గోపబాలకుని రూపములో ఉన్నది ఎవరో కాదు, శ్రీకృష్ణచంద్రుడు. అప్పుడు అంటున్నాడు, ఈటెసాని అన దొమ్మరపడు చదివినవయ్యా హరిదాస, వాటముగా గడయేకి ఆడునది మేటి ప్రభువు లీచింప. దొమ్మరసాని అంటే నాట్యములో మహాచమత్కారము గలది. రాజాతిరాజులు కూడా ఆమె నాట్యమును చూచి ఆశ్చర్యపడాల్సిందే, అంత నేర్పరితనము కలిగింది. ఆమె 100 అడుగుల పొడవులో
ఆ చివర ఒక స్తంభము, ఈ చివర ఒక స్తంభాన్ని నాటి ఆ స్తంభానికి తాడు ఒకటి టైట్గా లాగి కట్టేస్తే ఆ తాడు మీద నడుస్తూ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కుండలను దొంతిగా 7 దొంతులు 7 కుండలను తల మీద పెట్టుకొని ఆ దారం మీద దొంతి పడిపోకుండా దారం మీద అడుగు తప్పకుండా నాట్యము చేస్తూ సంకీర్తనకు తగినట్లు లయ తప్పకుండా నాట్యము చేస్తూ ఆ తాడు మీద నాట్యము చేసేటువంటి చమత్కారం కలిగింది ఆమె నాటకాన్ని చూసి రాజులందరూ ముగ్ధులయ్యేవారు. అటువంటి నేర్పరి అయినటువంటి ఈటెల సాని ఈ దారింటి పోయిందయ్యా అంటాడు. ఆమెతో కూడా 100 మంది చెలికెత్తెలు ఉన్నారు. ఆ చెలికెత్తెలకు అందరికీ కూడా భర్తలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎక్కడ నివసించాలనుకుంటారో అక్కడ గుడారాలు వేసుకోవడానికి, టెంపరవరీగా గుడారాలు వేసుకోవడానికి కావలసినటువంటి సామాగ్రులన్నీ కూడా గాడిదల మీద వేసుకొని ఎక్కడైతే నివాసం పెడతారో అక్కడ అడవుల్లో వేటాడడానికి కొన్ని వేట కుక్కలను కూడా వెంట పెట్టుకొని జీవనం సాగించేవాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ దారింటి వెళ్ళారు అని చెప్పాడండి ఆ పాలకుడు. అప్పుడు ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత ఆ గోపబాలకుడు ఇలా అడుగుతాడు, అయ్యా ఇంత వివరంగా ఈ దారిని పోయిన వాళ్ళ వివరాలను అడుగుతున్నావే, ఏమిటి నీకు వాళ్లతో పని అని అడుగుతాడండి. అదేనండి కపట నాటక సూత్రధారి, తెలియని వానిలా నటిస్తూ ఉంటాడు. నేను ఒకసారి కలికిరి బస్టాండ్లో దిగి ఆ దిగగానే స్వామి గారిని దర్శించాలి అనే వాంఛితం ప్రగాఢంగా ఏర్పడింది. వెంటనే మదనపల్లి టు తిరుపతి బస్సు వచ్చింది బస్టాండ్లోకి. వెంటనే మదనపల్లి బస్సు ఎక్కాను. కలికిరి నుంచి తిరుపతికి 6 రూపాయలండి ఛార్జీ. 6 రూపాయలే ఉంది నా దగ్గర. సరే 6 రూపాయలు టికెట్ ఇచ్చాను. నేరుగా తిరుపతిలో కుమ్మరమిట్టం దిగి, మరి మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోకూడదు, మరి ఏమైనా తీసుకొని వెళ్ళాలి. తీసుకుపోవడానికి నా దగ్గర ఏమీ లేదు. సరే ఏమో చూస్తామని ఈ జోబీలో వెతికాను. వెతికితే ఎక్కడో మూల 1 రూపాయి బిళ్ళ మాత్రం ఉంది. అది ఎక్కడిదా రూపాయి బిళ్ళ అంటే నాకు తెలియదు. ఎటైతే దూర్వాస మౌనీంద్రుల వారు ఆ ద్వైతవనములో పాండవులు ఉన్నప్పుడు నాకు ఇప్పుడే ఆ భోజనం పెట్టు, లేకపోతే నిన్ను శపిస్తానని ఆయన వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్షయ పాత్రను వెతికి చూస్తే ఒక ఆకు మాత్రం కలుసుకొని ఉందంట అక్షయ పాత్రలో. చూడండి అదృష్టం. అది పూర్తిగా పరిశుభ్రం చేస్తే మళ్ళీ భోజనం సమయం దాకా అది వృద్ధి చేయదు, కానీ ఎక్కడైనా ఒక మెతుకుకిన అంచుకు తగులుకొని ఉంటే ఏ టైంలోనైనా అది ఉత్పత్తి చేస్తుందట. అలాగా 1 రూపాయి మాత్రం జోబీలో ఉంది. అక్కడ ఒక ఆమె గంపలో అరటి పండ్లు పెట్టుకొని రూపాయికి 1 డజన్, రూపాయికి 1 డజన్, రూపాయికి 1 డజన్ అని అంటా ఉంది. నేను దగ్గరికి పోయి విన్నా, రూపాయికి ఎవరన్నా డజన్ ఇస్తారా? దగ్గర పోయి వింటే ఆమె కరెక్ట్గానే చెప్తాం, రూపాయికి 1 డజన్, రూపాయికి 1 డజన్ అంటూ ఉంది. సరే ఆ రూపాయి ఆ అమ్మకి ఇచ్చాను. ఇచ్చి ఆ డజన్ పండ్లు తీసుకున్నా. నేరుగా స్వామి సన్నిధికి వెళ్ళాను. స్వామి పాదాల దగ్గర పెట్టి పండ్లను నమస్కారం చేసుకొని కూర్చున్నాము. సరే క్షేమ సమాచారాన్ని విచారించాడు. 18 రోజులు ఉన్నాను అప్పుడు ఆశ్రమంలో. తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు ప్రభు ఆజ్ఞ తండ్రి అని అడిగాను. దగ్గరికి వెళ్ళి అట్లేనాయన అట్లే అని ప్రసాదం ఇచ్చాడు. సరే అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి రావాలంటే నాకు ఛార్జీకి డబ్బులు లేదు కదా, నడిచి వచ్చేసి. ఆ నడిచి వచ్చేటప్పుడు రొంపిచెర్ల క్రాస్కు వచ్చేటప్పటికి 7:30 టైం. పొద్దుగోకపోయింది, బాగా చీకటి. ఆ వెహికల్స్ ఇట్లా వెళ్ళిపోయినాయి అనుకో. ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మబ్బు ఏం కనపడదు. కాసేపు నిలబడుకునేసి
ఆ లైటింగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతసేపు నిలబడుతుంటే మళ్ళీ లైట్గా కనబడుతుంది, మళ్ళీ అడుగు పెట్టాల్సిందే. అట్లాంటి సమయంలో రంసల క్రాస్ దాటుకొని పులిచెల్ల రోడ్డుకి యువతల ఆ మధ్యలో వస్తున్నా. ఆ మధ్యలో వచ్చేటప్పుడు పాలు పోసి ఒక పిల్లాడు ఖాళీ క్యారియర్ ఎత్తుకొని వస్తున్నాడు. వస్తూ నన్ను అడిగాడు. అతని వయసు ఇంచుమించు ఒక 12 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు వయసు. పిల్లాడు, స్కూల్కి పోయేటువంటి పిల్లాడు. అన్నా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నన్ను. అడిగితే నేను అప్పుడు బాగా కైపులో ఉన్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నానో నీకు తెలియదా అని అడిగాను నేను. ఆ మాట అన్నప్పుడు వెంటనే మరి ఇన్ని వాహనాలు వస్తున్నాయి, మరి దేంట్లో రాకూడదు, నువ్వు నడిచేందుకు వచ్చావు అని అడిగాడు. నువ్వు ఆపింటే నేను ఎందుకు ఎక్కాను అని అన్నాను నేను. నువ్వు చెయ్యటనంటే వాడు ఎందుకు నిలిపిండాడు అన్నాడు. సరే రా అని అక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉందండి, బహుశా ఇప్పుడు కూడా ఉండొచ్చునేమో. ఆ చెక్ పోస్ట్ కాడికి పిలుచుకొని పోయాడు. అడిగి పిలుచుకొని పోయి, అయ్యా ఇతన్ని ఇప్పుడు ఒక 5 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇతన్ని బస్సు ఎక్కించు ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే బాబు అని ఆయన చెప్పాడు. నన్ను అక్కడ పెట్టాడు. ఆ అబ్బాయి వెనక్కి మలుకున్నాడు. వెనక్కి మళ్ళుకొనేసి తరువాత నాకు ఆలోచన వచ్చింది. ఒరే ఈ అబ్బాయి ఎవరై ఉండొచ్చు, నువ్వు ఎవరినైనా నేను అడగకపోతేనే నువ్వు చెయ్యట్లా ఆపింటే వాడు ఎందుకు నిలబెట్టినాడు అని అన్నాడు కదా. కాబట్టి నేను నడిచొస్తూ ఉన్న విషయం ఇతనికి ఎట్ట తెలుసు, ఇతడు అసలు భగవంతుడే ఈ రూపంలో వచ్చి నన్ను ఇలా పలుకరించాడేమో అన్న భావం మనసులోకి వచ్చి మళ్ళా పరిగెత్తపోయినా. ఎందుకంటే పోతే లేడు. బాబు 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 అని అరుస్తా పోయినా. పోతే ఏది ఎవరున్నారు అక్కడ. సరే మళ్ళీ అక్కడికి వస్తే ఆయన నాకు 5 రూపాయలు ఇచ్చాడు. చెక్ పోస్ట్ ఆయన 5 రూపాయలు ఇచ్చి, ఈ లోపల పాల వ్యాన్ వచ్చింది. ఆ పాల వ్యాన్ ఎక్కించి, అయ్యా ఇతన్ని పీలేరు వదిలిపెట్టని చెప్పాడు. సరే అతడు పాల వ్యాన్ ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన ఏం తీసుకోలేదు. 5 రూపాయలు నా దగ్గర అట్లే ఉంది. మళ్ళీ నెక్స్ట్ నేను ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను రొంచెల క్రాస్లో దిగేసి అరటి పండ్లు 1 డజను పూలు తీసుకొని ఈ 5 రూపాయలు ఆ పండ్ల మీద పెట్టి ఆ చెక్ పోస్ట్ ఆయనకి ఇచ్చాను. నాకు గొప్ప మేలు చేసినందుకుగా నేను నీకు ఏమీ ఇచ్చుకోలేను, నమస్కారాలు మాత్రమే తెలియజేస్తున్నాను అన్నగారు అని చెప్పి ఆయనకు చెప్తే, అప్పుడు ఆయన మాట్లాడినాడు. ఎందరో వస్తూ ఉంటారు నాయన, నేను ఎందరికో ఇలా చేస్తూ ఉంటాను. నేను అలా ఎవరు మళ్ళా తిరిగి వచ్చి నాకు ఇలా సానుభూతిని తెలియజేసిన వాళ్ళు ఎవరు లేరు, చాలా సంతోషం అని చెప్పి ఆయన చేతులు పట్టుకొని పండ్లు తీసుకున్నాడు. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తరువాత నేను రంపచల్ల చెంగయ్య వాళ్ళ ఇంటి ముందర సామ్యానాలు వేసి అక్కడ మైక్ పెట్టి ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆ ప్రవచనం చెప్పేటప్పుడు వచ్చాడండి ఆయన కూడా. ఎవరు ఆ ప్రవచనానికి అప్పుడు చెక్ పోస్ట్ నాకు 5 రూపాయలు ఇచ్చిన ఆయన వచ్చి నేను చెప్తూ ఉంటే విని, ఈ పిల్లోడే కదా ఆ రోజు, ఈ పిల్లోనికే కదా నేను 5 రూపాయలు ఇచ్చింది, వరి అరే ఎంత గొప్ప సంస్కారమైనటువంటి ఆయనకి ఇచ్చాను రా నేను సంతోషపడి ఆయన కళ్ళల్లో నీళ్లు కమ్ముతూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తున్నాడు. నేను ఇట్లా మైకి ముందర కూర్చొని ఉన్నా. సభలో చూశానండి. చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. ఆయన రా 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 అని పిలిచి దగ్గరికి పిలిచి ఆయన నా దగ్గరనే నిలబెట్టుకొని అప్పుడు చెప్పాను అందరికీ, ఈయన ఒకప్పుడు నాకు ఇలాంటి సహకారాన్ని అందించాడు. అందుకే కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు తనకు సహకారాన్ని అందిస్తారో వాళ్ళను జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి అన్న సత్యాన్ని ఎవరు మరవకూడదు. అంతమందిలో నేను పిలిపించి ఆయన భుజం మీద చేయి వేసి ఆయన పలకరించినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్న ఆనందం అది మరుపురానిది. అలాగా ఇంక మనం చరిత్రలోకి వెళదాం. మా గురుదేవుల వారు శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి చరిత్ర ఇది. ఇలాగా గురుదేవుడు శరీరముతో ఉన్నప్పుడే ఇలాంటి మహిమలు కోకొల్లలు, ఇలాంటి ఇది ఒక్కటి ఇప్పుడు జరిగింది, ఇప్పుడు చెప్పింది నేను ఒక్కటి. ఇలాంటివి నా జీవితంలో కోకొల్లలు అసంఖ్యాకములు. ఇవన్నీ ఈ విధంగా ఆయన ఆ లీలను ఇలా ప్రదర్శిస్తూ వచ్చే దానివల్ల శిష్యుడు గురువు అంటే కేవలం ఒక మనుష్య మాత్రుడు కాదు, ఆయన ఒక చోటికి పరిమితుడు కాదు, ఆయన సర్వాంతర్యామి.
ఆయన కన్నులు అంతటా ఉన్నాయి, ఆయన పాదములు అంతటా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అభయహస్తం కింద ఉంది ఈ జగత్తంతా. ఆయన అభయహస్తము లేని ప్రదేశము లేదు, ఆయన అంతటా ఉన్నాడు అనేది శిష్యునికి బోధపడుతుంది. అణువణువున వానికి అలా సహకరిస్తూ వస్తాడు. కారణం ఏంటంటే వీడు మరిస్తే కదా ఆయన మరవడం, ఆయన మరిస్తే కదా వీడు మరవడం. ఆయన వీడిని మరువడు కాబట్టి వీడిని మాయ మరిపించలేదు. ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో వానిని మాయ వదిలేస్తుంది, మాయ ఆశీర్వదిస్తుంది, మాయ అనుకూలిస్తుంది, ప్రతికూలించదు. ఇట్లాగా ప్రతి మహాత్ముని జీవితం, ఆనాడు మాధవదాసు జీవిత చరిత్రే కాదు, ఇప్పుడు కూడా మీరు ఇలాంటి యొక్క భక్తి ప్రపత్తి కలిగి భగవంతుడైనటువంటి గురువును ఆశ్రయించి ఆయనను సర్వ విధములు ఆయనను మనసులో స్మరించి చూడండి, మజాక ఎట్లా ఉంటుందో. ఆ గోపబాలుని రూపంలో ఉన్నటువంటి గోపాలుడు అడుగుతాడు, బాటనబోయడి వారల ఏటికిగా అడిగితీవు ఈటల సాని దీటుగా చేరదనంటివి బోటితో పని మిగలిగే బుద్ధిని చెప్పుమా. బాబు, బాటన పోతూ ఉన్నటువంటి ఈటల సాని విషయాన్ని అడుగుతూ ఉన్నావే, ఏమిటి నీకు ఆమెతో పని అని అడుగుతాడండి. అప్పుడు మాధవదాసు ఇలా అంటాడు, గురుడు పొడమిపై వ్రాసిన మంత్రము గురుతిడ శక్యముగాక చరచి ఏగిరి బాటను ఎవరో చపల చిత్తులరలేగ. గురుదేవుల వారు శరీరాన్ని చాలించే ముందు పరమ కృపాళువై నాకు ఒక మంత్రాన్ని వ్రాసి పెట్టాడు స్వామి. మరి ఆ మంత్రాన్ని ఎవరో ఈ దారింటి వచ్చేవాళ్ళు రాసుకొని దానినేమో తుడిచేసిపోయినారు. కాబట్టి ఏమిటి ఆ మంత్రము వాళ్ళు చదివిన వాళ్లకు తెలుసుంటుంది, అందుకు వాళ్ళని అడిగితేనైనా దాన్ని నాకు దయచేస్తారనేటువంటి భావంతో వాళ్ళ అడుగుజాడలను కనిపెడుతూ వస్తున్నాను, ఇది నా ప్రార్థన అని అక్కడ గురువును కలుసుకున్నది మొదలుకొని, గురువును సేవించినది మొదలుకొని, గురువుకు నీరు తీసుకురావడంతో మొదలుకొని సవిస్తరములన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. అవన్నీ ఇదివరకే చెప్పాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం అప్రస్తుతం. అది ఆ వివరాలన్నీ ఆ బాలకునికి, పశువుల కాపరైనటువంటి బాలకునికి తెలియజేసి, మహాత్మా, నా అదృష్టవశాత్తు నీవు ఎదురుపడావు, నీకు నా అంతరంగికమైనటువంటి నా బాధను, నాకు ఎదురైనటువంటి సన్నివేశాన్ని నీకు తెలియజేశాను. మహాత్మా, నాదొక చిన్న విన్నపం, నీవు నా మీద బాధ్యత గలవాడవు, నా మీద దయగలవాడవు, నాకు ఇన్ని వివరాలను అందించిన వాడవు. మరి బాధ్యత గలవాడు, దయగలవాడు గురువు ఒక్కడే. కాబట్టి నీవే నాకు గురువు. నీవింతవరకు నేను పశువుల కాపరివని అనుకున్నాను. కాదు, నీవు పశువుల కాపరివి కాదు, నీవు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మవే అని భావించి, నీవు బాలకుండవని దళచితియుడవరకు ఓ దేవా, కావున నా పాలిట దైవము నీవే, కరుణ చూడు గుణభావా. ఇంతవరకు నిన్ను పశువుల కాపరి అనుకున్నాను తండ్రి, కాదు, నీవు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మవే, నా మీద దయబెట్టు స్వామి. పుట్టుక మొదలెల్లి దళచితి గట్టిగా శ్రీహరి అనుచు దిట్టమైన తిరుమంతరాజమును తెలుపుము నీ దయమిల్చు. పుట్టినప్పటి నుంచి నేటి వరకు నేను పడిన బాధలన్నీ నీకు తెలియనివి కావు మహాత్మా. ఎవరో దొమ్మరసాని దీనిని తస్కరించిందని ఆమె వెంట పడడం ఎందుకు ప్రభు, నీవే ఉన్నావు ఎదుట, ఈ సత్యాన్ని నువ్వే చెప్పు స్వామి అన్నాడు. చిరుత ప్రాయమున తిరుమంత్రార్థము చేపట్టగా నే తెంచి తిరిగి బహు తీర్థముల నీ గురు తిరువడిగలు మది నుంచి యొరులకు దొరికెను వర తిరుమంత్రము ఏ మందును నా విధిని ఎరుక సేయుమి ఎవ్వరి నేగెను
వరమంద్రము నా మదిని. చిన్నతనము నుండి భగవంతుని కోసం తప్పించినటువంటి నాకు ఈనాటికి ఆయనను ఉపాసించదగినటువంటి ఏకైక మార్గము బోధపడకపోయనే. కాబట్టి నా గురుదేవుడు ఏ అభిప్రాయముతో ఆ మంత్రాన్ని లిఖించాడో ఆ అభిప్రాయము నన్ను ఉద్ధరించి తీరుతుంది. కానీ ఆ మంత్రము నాకు చేరాలి కదా, అది నాకు చేరాలనేది కదా స్వామి గారి ఉద్దేశం. మరి అది మరొక మార్గం గుండా వెళ్ళిపోయింది అంటే, అది తిరిగి మరలా నాకు చేరాలి అంటే ఆయన సంకల్పం ఎలాంటిదై ఉందో, మరి ఏ మార్గం గుండా అది నాకు మళ్ళీ సంప్రాప్తం అవుతుందో మహాత్మా నాకు అది తెలియచేయి అని అడుగుతాడు. రాఘవదాసుని రక్షించిన శ్రీ రాఘవేంద్ర దయరాధ, భాగవతుల రక్షించిన దొరవని భజన సలిపితిని కాదా. పరమ భాగవతులైనటువంటి పుణ్యాత్ములను అందరినీ రక్షించిన వాడవు. ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఏ ఏ సందర్భములో ఏ క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నిన్ను ఎలా ప్రార్థించారో, భక్తుల యొక్క బాధలు నీకు తెలియనివి కావు కదా పరమాత్మ. అనిన మాధవదాసుని జ్ఞాన వైరాగ్యంబునకు మాయా మానుష విగ్రహుండైన హరి పరమానంద కందలిత హృదయారవిందుడై మహామంత్రరాజంబు లభిల్చెడు సదుపాయంబు చెప్పి పంపెదనని తలంచి దాసుని వీక్షించి హరి ఇట్లని ఈ మంత్రము లభించేటువంటి యొక్క మార్గాన్ని చెప్పి పంపించాలని అనుకున్నాడు. అదేనండి, తండ్రి ఎంఏ బిఈడి చదివినా కానీ కొడుకు విద్యావంతుడు అవ్వాలి అంటే వాడు ప్రాథమికమైనటువంటి చదువు నుంచి ప్రారంభించాల్సిందే. వాడిని అలా తీర్చిదిద్దినప్పుడే వాడు తండ్రి స్థాయికి ఎదగగలుగుతాడు కాలక్రమేణా శ్రద్ధను బట్టి. అలాగే గురువు ఏ మహోన్నత స్థాయిలో ఉన్నాడో ఆ స్థితికి శిష్యుణ్ణి తీసుకురావాలి అంటే గురువు ఆ సిద్ధిని పొందడానికి ఎలాంటి ప్రయత్నాన్ని అనుసరించి ఆ స్థితిని అందుకున్నాడో అదే మార్గాన్ని శిష్యుణ్ణి కూడా ఆ మార్గములో నడిపించాలి, వారికి అందించాలి. అంతేగాని ఒకరు విద్యావంతులైనప్పుడు ఆ విద్య ఇంకొకరికి దానమిస్తే వస్తువు చెందినట్లు విద్యలు అంత సులభంగా పట్టుబడవండి. అది చేస్తేనే వస్తుంది, అభ్యసిస్తేనే వస్తుంది. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి అప్పుడే మంత్రాన్ని చెప్పి ఉండొచ్చు కదండి. అప్పుడంటే సమయం లేకపోయింది, విష్ణుదూతలు వచ్చారు, విమానాన్ని దగ్గర పెట్టుకున్నారు, మీరు మీ శిష్యుడు వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలంటే ఎలాగండి అనేటువంటి ఆ సందర్భం ఎదురయ్యి ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళుండొచ్చు అనుకోండి. మరి ఇప్పుడు చెప్పి ఉండొచ్చు కదా, ఇప్పుడు వచ్చింది ఆయనే కదా. ఆడు ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టాడో ఆ మహానుభావుడే ఇప్పుడు వచ్చాడు అక్కడ. అందుకే గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి శరీరముతోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆయన శరీరముతో లేకపోయినప్పటికీ నమ్మినటువంటి శిష్యుణ్ణి తప్పకుండా రక్షిస్తాడు అనడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎన్నో దృష్టాంతాలు. కాబట్టి శిష్యునికి గురువు ఎప్పుడు చేరువలో ఉంటాడు. గురు శిష్యులు ఇద్దరుగా ఉండే సమయం ఎప్పుడు ఉండదండి. వాడు ఆయన గురించి తప్పిస్తున్నాడు అంటే ఆయన వాని లోపల ఉన్నాడని అర్థం, వానిలోనే ఉన్నాడనడానికి అదే గుర్తు. ఆయన వానిలో ఉంటేనే ఆ తపన అనేది వానిలో కలుగుతుంది. ఆ తపన ఏం చేస్తుందో తెలుసా, తప్పకుండా వాడిని పరమాత్మనికి ఎదురుగా తీసుకుని వెళుతుంది. అది తపన అనేది. బియ్యము కుండలో కిందికి పైకి తెల్లుతూ ఉన్నాయి అంటే కొన్ని నిమిషాలలో ఉడికిపోతుంది అనడానికి అదే గుర్తు. ఎసురు తెల్లుతూ ఉందంటే కొన్ని నిమిషాలలో ఉడికిపోతుంది. చూసావా? అలాగా ఆ పరితాపం అనేది కలిగింది అంటే తప్పకుండా భగవంతుని దర్శించగలుగుతాడు అనే దానికి అదే దృష్టాంతం. అందువల్ల మరి ఆ గోపబాలకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మంత్రాన్ని అప్పుడు చెప్పకుండా ఆ మంత్రము లభించేటువంటి ఉపాయాన్ని మాత్రమే చెప్పి పంపిస్తున్నాడు. ఎందుకంటే దొమ్మరి అంటే ఎవరు? ఇంద్రియాధిపతి అయినటువంటి మనస్సు.
మనకందరికీ ఎవరు దొమ్మరస అని అంటే ఇంద్రియములకు అన్నిటికీ అధిపతి అయినటువంటి మనస్సు. మరి గాడిదలు ఏవి అంటే ఇంద్రియాదులు. ఇంద్రియాదులే కదండి ఈ భారాన్ని అంతటిని మన నెత్తిన వేస్తూ ఉండేది, మన దగ్గర చేపిస్తూ ఉండేది. మనం నిద్ర లేస్తే పొద్దుపోయేంత వరకు చేతులతో చేసే పనులు, కన్నులతో చేసే పనులు, చెవులతో వినేటువంటి మాటలు, పాదములతో చేసేటువంటి పనులు, ఇవన్నీ ఇంద్రియాదులే కదా. ఇంద్రియాదులే కదా బరువులంతా నెత్తిన వేసుకుంటా ఉండేది. గాడిదల మీద వేసుకొని పోయినాడని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ గాడిదలు మేపని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ గాడిదలు మేపుతానే ఉంటారు, అందరూ గాడిదలు మేపుతున్నారు. ఏవి ఆ గాడిదలు అంటే? గాడిద అంటే అర్థం ఏంటంటే అనవసరమైన బరువును ఈపునేసుకొని మోసేటువంటివి గాడిద. గాడిదలు ఊర్లో వాళ్ళ గుడ్డలన్నీ మడవలుగా ఉండేవాడు దాన్ని ఈపు మీద వేసి కడితే ఉబ్బ దాకా చెరువు దాకా మోసుకొని పోతూ ఉంటుంది. ఏమిటి దానికి వచ్చిన ప్రయోజనం? అంత దూరం మోసుకొని అక్కడికి పోయినా కానీ దానికి ఏమైనా లాభం ఉందా అంటే ఆడ గుడ్డల మూట ఇంపి దిప్పి కింద వేస్తా ఉన్నట్లే వెంటనే దీన్ని కాళ్ళు కట్టేసి పెట్టేస్తాడు. ఎందువల్ల? వాడు గుడ్డలు ఉతుక్కోవలసిన పని వానికి ఉంది, దీన్ని దారాడుకుంటా పోవాలంటే అవుతుంది. దీన్ని కాళ్ళు కట్టేయకపోతే ఈ గాడిది ఇది ఒక తాను ఉండదు, ఇదే పోతుంది దానికి ఇష్టం వచ్చినట్లు. మరి దాన్ని మళ్ళీ వేసుకుంటాడా? గుడ్డలు ఉతికేసుకుంటాడా? ఆర్చుకుంటాడా? వాటిని మడతేసుకుంటాడా? దీన్ని దరం కచ్చుకుంటాడా? చెప్పండి. అందుకని చెప్పి దాన్ని కాళ్ళు కట్టేసి పెట్టేసి వీడు ఓలేసి ఉతుక్కుంటామంటే దాని పాటికి అది మేస్తూ ఉంటుంది, ఎక్కడికి పోలేదు. అందువల్ల గాడిద వంటివి ఇంద్రియాదులు కాబట్టి వాటిని ఎప్పుడూ అదుపులు ధర్మం అనేటువంటి కట్టుతో కట్టేసి పెట్టాలనే కానీ వాటిని యథేచ్ఛగా విసిపెట్టుకోరు. కాబట్టి గాడిదలను కట్టేయాలి, మలిన వస్త్రాలను పరిశుభ్రం చేసుకోవాలి. ఏది మలినము? మనస్సు మాలిన్యం అయిపోయింది కాబట్టి వేదం ఇదే హెచ్చరిస్తుంది. మన మహాత్ముల యొక్క జీవితాలు సామాన్యంగానూ ఉంటాయి, అసామాన్యంగా కూడా ఉంటాయి. అప్పుడు ఆ గోప బాలకుడు ఒక మాట అంటారు, గొల్లబోయుడందురు నన్ను గొల్లబోయుడందురు, గొల్ల పిల్లవానిగనియుల్లామునా నీవు, ఆ చల్లని శ్రీకృష్ణుడన చెల్లున నన్ను కొల్లబోయుడందురు, ఎల్ల మూలకెల్ల చల్లని దేవునితో చెల్లున సమమాని పల్క కల్లరి దాసుడ నన్ను గొల్లబోయుడందురు, నన్ను గొల్లబోయుడందురు. ఆలమంద మేపుకొని పాలచుక్క పిండుకొని, ఆలమంద మేపుకొని పాలచుక్క పిండుకొని, కాలము గడిపెట్టి వెర్రి గొల్లవాడనయ్య నన్ను, కాలము గడిపే వెర్రి గొల్లవాడనయ్య నన్ను గొల్లబోయుడందురు, నన్ను గొల్లబోయుడందురు. భాగవతులెల్లగూడి రాఘవదాసుని బ్రోచు నాగమావేద్యుని కొనియాడుచు నుందురు నన్ను గొల్లబోయుడందురు, నన్ను గొల్లబోయుడందురు. కావున నన్ను నీవు సర్వేశ్వరుండని భావించుట ఉచితంబుగాదని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండును, ఆది మధ్యాంతరహితుండును, పురుషోత్తముండును, అనంతశయనుండును, ఆది పురుషుండును, సచ్చిదానంద సహితుండును, నాకు సర్వేశ్వరునకు నాకును సమం బనిన లోకులు నవ్వుదురు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మకెక్కడా పాలు పిండుకొని కాసులకు అమ్ముకొని జీవితం గడిపే గొల్లోనికి నాకెక్కడా ఆయన్ను నన్నుగా భావించడం. ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా, అలా అనగా ఆ పరంధామునితో నన్ను సమమని భావించచ్చునా అని అంటూ ఎంతో దీనంగా అడుగుతున్నావు కాబట్టి నిన్ను దర్శించడం చేత నాకు కొంచెం జ్ఞానం కలిగింది. అది నీ దర్శన భాగ్యం వల్ల నాకు కలిగింది ఆ జ్ఞానం. కానీ
నాకెక్కడిదయ్యా శ్రీకృష్ణుడితో సమానమైన శక్తి అంటాడండి గోపబాల. ఇదండి మరి భగవంతుడే అంత నిగూఢంగా మెలుగుతాడు అంటే ఆయన దాసులు ఈ ప్రపంచంలో ఎంత మరుగునుండాలనో ఇంకా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అప్పుడు అంటాడు, దాస విను తిరుమంత్రరాజము దొరకు సదుపాయంబును వాసిగా దొమ్మరదానికి దోసిలొగ్గిన దొరకును. దాస విను తిరుమంత్రరాజము దొరకు సదుపాయంబును వాసిగా దొమ్మరదానికి దోసిలొగ్గిన దొరకును. అన్న తెలుపుము మంత్రరాజము ఎన్ని విధములైనను అన్న తెలుపుము మంత్రరాజము ఎన్ని విధములైనను పన్నుగా కష్టించి బడసి ఫలితమును చేకొందును. పన్నుగా కష్టించి బడసి ఫలితమును చేకొందును. అన్న తెలుపుము అన్న తెలుపుము మంత్రరాజము ఎన్ని విధములనైనను పన్నుగా కష్టించి బడసి ఫలితమును చేకొందును. బాటనే గూచు ఈటెల దోడి దానిని చూచెను చీటిపై వ్రాసుక మంత్రము చెవులబెట్టుక నేగెను. చీటిపై వ్రాసుక మంత్రము చెవులబెట్టుక నేగెను. దాస విను తిరుమంత్రరాజము దొరకు సదుపాయంబును వాసిగా దొమ్మరదానికి దోసిలొగ్గిన దొరకును. ఇచ్చును యువాదో దాని జొచ్చినే ప్రార్థించిన ఇచ్చును యువాదో దానిని జొచ్చినే ప్రార్థించిన ఉచిష్టపు పనులెల్లా చేయమెచ్చి మంత్రమిచ్చునా. ఉచిష్టపు పనులెల్లా చేయగా మెచ్చి మంత్రం బేచునా. అన్న తెలుపుము మంత్రరాజము ఎన్ని విధములనైనను పన్నుగా కష్టించి బడసి ఫలితమును చేకొందును. వింతగా బానిస పనులకు కొంతవరకు చేయుచు వింతగా బానిస పనులకు కొంతవరకును చేయుచు అంత తెలుపక మున్నెయా ఘన మంత్రమును సాధించుమా. అంత తెలుపక మునుపేయా ఘన మంత్రమును సాధింపుమా. అట్టే ఉందును కొంత మట్టుకు కట్టడిగా నే గుట్టుగా అట్టే ఉందును కొంత మట్టుకు కట్టడిగా నే గుట్టుగా పొట్ట కొరకై నుందు దొమ్మర పొలతి కడనే బాగుగా పొట్ట కొరకై నుందు దొమ్మర పొలతి కడనే బాగుగా రాఘవ దాసుని బ్రోచడి రక్షకుని నే మారగా రాఘవ దాసుని బ్రోచడి రక్షకుని ఏ మారగా శీఘ్రముగా జను తెలుచు మాత్రము చిక్కును నడవాయగా శీఘ్రముగా జను తెలుచు మాత్రము చిక్కును ఎడబాయగా దాస విను తిరుమంత్రరాజము దొరకు సదుపాయంబును వాసిగా దొమ్మరదానికి దోసిలొగ్గిన దొరకును. వాసిగా దొమ్మరదానికి దోసిలొగ్గిన దొరకును. ఈ ప్రపంచములో కష్టములు ఎన్ని ఎదురైనా ఎదురవ్వనిగాక తప్పించుకోవాలనే ప్రయత్నము చెయ్యొద్దు.
ఏవి ఎదురుపడితే వాటినన్నిటినీ ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. తప్పకుండా స్వీకార భావం ఉన్నటువంటి నీకు అనుగ్రహాన్ని తప్పకుండా పొంది ఆయన కృపాపాత్రుడవయ్యి తీరుతావు. అందుకే మహాత్ములందరూ కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు ఏ కోణములో ఎదురైతే కూడా వాటినన్నిటినీ భగవత్ ప్రసాదంగానే వాళ్ళు స్వీకరిస్తూ వెళ్ళిపోయారు. అందుకే ఆ మంత్రము నీకు ఎప్పుడు దొరుకుతుంది అంటే మనస్సు కదండి దొమ్మరసాని, ఆమెకు దాస్యము చెయ్యి అంట. మనస్సు ఎట్లన్నా ఉండని, ఎన్ని ఆలోచనలతోనైనా చెలరేగని, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు నీకు ఎదురుపరచని, నీవు ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా పర్వాలేదు, అన్నిటికీ సంసిద్ధుడవయ్యి హరిని మరువకుండా ఉండు. తప్పకుండా కొద్ది రోజుల్లోనే నీకు ఈ సిద్ధి కలుగుతుందనేసి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలనో మనకు ఈ ఒక్క రహస్యమే చాలు. కాబట్టి నాకు ఇప్పుడు పరిస్థితులు బాగలేవని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎదురైనా అవి వాళ్ళవే. మనకు స్వామిగారు ఎట్లు ఎదురుపరిచారు, మనస్ఫూర్తిగా వాటిని స్వీకరించు, ఆయన్ను మరువకుండా వాటిని అనుసరించు. తప్పకుండా వాటిని స్వామిగారు అత్యంత వైభవమైనటువంటి యొక్క మార్గములో నిన్ను దాటిస్తాడు, తన సమీపానికి చేర్చుకుంటాడు అనడానికి ఈ చరిత్రే మనకు దృష్టాంతం. ఇట్లు మంత్రంబు దొరకు సదుపాయంబు సవిస్తరంబుగా చెప్పి నిఖిల జంతు హృదయారవిందుడైన హరి అంతర్ధానం బగుటయు అంత మాధవదాసుండు డోలాయమాన మనస్కుండై ఆ వన మార్గంబున చెనుదించుచు తన మనంబున నిట్టని వితర్కించే. వెంటనే స్వామిగారు ఈ ధర్మాలన్నీ తెలియజేసి అదృశ్యమయ్యాడండి. మరి ఆ అదృశ్యమైనప్పుడు ఆ ప్రదేశాలు, అక్కడున్న అరణ్యము, పచ్చని పచ్చిక, ఆ ఆవులు అన్నీ అదృశ్యమయ్యాయి. అప్పుడు అంతట దాసుడు ఆ మార్గంబున వింత ఒంటరిగాను వంతలను చింతింపుచునేగను మాయాహరి పల్పులను. ఒంటరిగా ఆ మార్గములో అనేక చింతలు మనస్సును కదిలిస్తూ ఉండగా వెళుతూ ఉన్నాడు. తిరునష్టాక్షరి మంత్రము ఒరులకు నెరుగాయనింక ఏ మందును శ్రీకరముగా ఈటల సానికి దొరికెను పరమమాతరత్నంబు తెలిసెనందరికి. ఇది పరమ గోప్యంబు గురువును కోల్పోతిని నేనిగా గురునకు దూరంబునైతి పరగ మంత్రములోని గుట్టు పరులకు నెరుగాయనింకా. తిరునష్టాక్షరి మంత్రం బితరుల తెరవుకేగనో రామ పరమ రహస్యపు మర్మము దొమ్మర పడచుకబ్బే గుణదామ. అనేక దినములు ఆ తిరువడిగా ఆశ్రయించితిని కృష్ణ వనరుగా నబ్బకపోయనుగాక వరమంత్రము వర్ధిష్ట. ఇట్లనేక విధంబుల చింతింపుచు అన్నపానంబుల వర్జించి యా మహదారణ్యంబునం పడిపోవుచు. ఏ సేవ లేదు, ఏ ప్రయత్నము లేదు, దోవనబోయేదానికి దొరికింది. 12 సంవత్సరములు సేవ చేసినటువంటి వానికి ఇది దూరమైంది. ఏమిటి ఆ లీల? కొంత దవ్వునటులేగి దాసు యొక్క గ్రామ సమీపములోన వింతగు నీటల సాని గుడిసెలను వీక్షించుయునట నిలచం. మెల్ల మెల్లగా గుడిసెల చెంతకు మాధవదాసుడు వెళ్ళ ఈటల సాని గుడిసెల గడ కూర్చుండెను బహుబడలెం. పిచ్చివాని వలె 2 దినంబులు అచ్చట నుండగా చూచ
ఏ ఊరు ఏ పల్లె నివాసము ఎవరి వాడవు ఏమి ఈ వన భూమికి ఏల వస్తివిటేలబడ పని ఏమి అనవిని దాసుడు ఔవని తనుగని అదిగానందము తోడం వనరుగనే హరిదాసుడ నాకొక ఊరు నిజమో లేదీడం. దారింటి వెళుతున్నాడు. వెళితే ఒక చిన్న ఊరు, ఆ ఊరికి వెలుపల ఆ గుడారాలు వేసుకొని అక్కడున్నారు. చూశాడు వాళ్ళను, సంతోషించాడు. 2 రోజులు వాళ్ళ సమీపానికి వెళ్ళలేదు, వాళ్ళను పలుకరించలేదు, అట్టని వాళ్లకు దూరం అవ్వలేదు. వాళ్లకు కనిపడే అంత దూరంలో ఒక చోట కూర్చొని ఉన్నాడు. మరి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఎవరితడు, ఏదో కాసేపు ఉండి వెళ్ళిపోయిన వ్యక్తి కాదే, 2 రోజులుగా ఇక్కడే ఉన్నాడే అని చూసి వాళ్ళు చెలికెత్తను పంపించింది ఆమె, ఎవరు ఆయన వివరం తెలుసుకోమని. ఆమె వచ్చి అడిగింది, ఎవరయ్యా మీరు, ఏ ఊరు అని అడిగితే చెప్తాడు సమాధానం. అమ్మా, నాకు ఒక ఊరని లేదు, నేను ఎక్కడుంటే నాకు అదే ఊరమ్మా, నేను ఒక అనాథను, దిక్కులేనటువంటి వాడను అని చెప్పాడు. అప్పుడు ఆ ఈటెల సాని, అయితే మా దొరసాని ఉంది, ఆమెతో మాట్లాడుదువు కానీ రావయ్యా, ఎందుకు ఇలా ఆకలికి దప్పికకు ఇలా ఎందుకు ఇబ్బందులు పడతావు, రావయ్యా అని దగ్గరికి పిలిచాడు. పిలిస్తే అప్పుడు ఆ ఈటెల సాని ఇలా మాట్లాడుతుంది, దాసుడా వృత్తాంతమేయది తెలుపవయ్యా, దాసుడా దాసుడా వృత్తాంతమేయది తెలుపవయ్యా, దాసుడా బాసురంబుగా 2 దినములు గాసి జల్ది పడియుంటివి చట, బాసురంబుగా 2 దినములు గాసి జల్ది పడియుంటివి చట, దాసుడా వృత్తాంతమేయది తెలుపవయ్యా, దాసుడా. అమ్మరో వృత్తాంతమెల్లను తెలిపెదను మాయమ్మరో, అమ్మరో వృత్తాంతమెల్లను తెలిపెదను మాయమ్మరో. దిమ్మరీనై తిరుగుచును నే దిక్కులేకను ఉంటిని చట, దిమ్మరై తిరుగుచును నేనొక దిక్కులేకను ఉంటిని చట, అమ్మరో వృత్తాంతమెల్లను తెలిపెదను మాయమ్మరు. భక్తుడా తల్లిదండ్రులుండిర పలుకవయ్యా, భక్తుడా భక్తుడా తల్లిదండ్రులుండిర పలుకవయ్యా, భక్తుడా భుక్తి లేకనే భక్తి చే బహు బొత్తిగా శుష్కించినాడవే, భుక్తి లేకనే భక్తి చే బహు బొత్తిగా శుష్కించినాడవే, దాసుడా వృత్తాంతమేయది తెలుపవయ్యా, దాసుడా. ఇంతిరో గురుచంద్రుడే తల్లిదండ్రి నాకిక ఇంతిరో, ఇంతిరో గురుచంద్రుడే తల్లిదండ్రి నాకిక ఇంతిరో. దంతి వరదుడు వీర రాఘవ దాసుని రక్షించు విడువక, అమ్మరో వృత్తాంతమెల్లను తెలిపెదను మాయమ్మరో, తెలిపెదను మాయమ్మరో, తెలిపెదను మాయమ్మరో. దాసుడ వినుమా యొద్దను బాసురముగను నీకు భోజనమిడమే, గాసిల నేటికి గది దేశములెల్లనిటు మాతో తిరుగుము ఇంకా. అయ్యయ్యో, జాలి కలిగిందండి ఈటెల సానికి. ఈ విధంగా తల్లిదండ్రులు లేనటువంటి వాడవు, కూడుగుడ్డలు లేక ఎందుకయ్యా ఇబ్బందులు పడతావు, మాతో కూడా ఉండు,
మేము ఏ దేశానికి పోతే ఆ దేశానికి నువ్వు కూడా మాతో కూడా రావయ్యా, మేము తినేది నీకు అంత పెడతాంలే నాయన, నువ్వేం బాధపడద్దు అని అడిగిందట. అప్పుడు ఆ మాధవదాసు గారు ఇలా అంటారు, అమ్మా కాంతరు మీరు వండిన అన్నము మాగారాధన కాదు, శాంతమునే గురుపుత్రుడనది సాపాడగనే రాదు, శాంతమునే గురుపుత్రుడనది పాడగనే రాదు, అనయము గురునకు స్వహస్త పాకమునారాధన గావిల్చి, అనయము గురునకు స్వహస్త పాకమునారాధన గావిల్చి, మనమలరగనే పాడదన మనవి మీరాలిల్చి, రామ రామ శ్రీరామ రామ రామ శ్రీ రఘురామ, రామ రామ జయ రామ రామ రక్షించు పరదామ. అమ్మా నేను గురుపుత్రుడను, స్వయంగా నేనే వండుకొని భోంచేస్తానమ్మా, నేను ఒకరి చేతి ఆహారము తినను అంటాడు. అదండి గొప్ప రహస్యం. ఒకరోజు మా గురువు గారు ఒక గృహస్థుడు వచ్చి ఉపదేశం తీసుకోవాలి అని అడిగితే, అప్పుడు నాయన మీ భార్య కూడా తీసుకోవాలి, ఆమె ఉపదేశం తీసుకోకపోతే ఆమె చేతి ఆహారం తింటే నువ్వు పనికిరావురా, ముందు ఆమె తీసుకోవాలి అని అన్నారు. అయితే ఇక్కడే ఉంది స్వామి, పిలుచుకొస్తాను ఆమెను కూడా అని. అప్పుడు ఇద్దరు ఉపదేశం తీసుకున్నారంట. గురువాక్యం శాస్త్ర దృష్టాంతం, గురుదేవుడు ఆ రోజు చెప్పినటువంటి యొక్క వాక్యం ఇక్కడ ఉంది. అని తెలిపిన హరిదాసుని పల్కులు వినియాయి డెలసాని, మా గాడ్జలగా చుచురమ్మని చెచ్చర పనిచను పూని. ఆ ఈటెలసాని అట్లాగే నాయన నీకు పప్పు బియ్యాలు ఇస్తాం కానీ నువ్వే వండుకొని తిందువు కానీ అని ప్రతిరోజు పప్పు బియ్యాలు ఇస్తూ ఉంది. కానీ మరి పాపం ఎలా వండుకుంటాడో, ఆయనకు పాత్రను కూడా ఒకటి ఇవ్వాలి కదా అనే ఆలోచన రాకపోయింది ఆమెకు. మరి వాటిని పక్వం చేసుకోవాలి కదా. మాధవదాసు గారు చూడండి, పక్కనున్నటువంటి మడుగులేకి వెళ్ళి ఆ తామరాకును ఒకదాన్ని తీసుకొచ్చి ఆ తామరాకులో వెసరు పోసి బియ్యం వేసి దానిని పొయ్యి మీద పెట్టి ఆ తామరాకు కింద పొయ్యి వెలిగించాడండి మహానుభావు. ఆ తామరాకు కింద పొయ్యి వెలిగిస్తే ఆ తామరాకు కమలిపోయేది లేదు, కానీ అన్నం పక్వంగా ఉడికేదట. ఆ ఉడికించి అలా ఆ తరువాత ఆయన భగవంతునికి దాన్ని హారతిని దాన్ని మనసులో నమస్కారం చేసుకొని తరువాత భుజించారు. ఏంటి అదృష్టం చూడు. అందుకే భగవద్భక్తులకు ప్రకృతి అనుకూలిస్తుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి, కాలం అనుకూలిస్తుంది, దైవం ఎప్పుడు వాళ్ళకు వెంటాడుతూ ఉంటాడు. అందువల్ల వాళ్ళకు పాత్ర లేకపోయినా ఆకు పాత్రలాగా సహకరించింది చూడండి. ఇదండి కాలం అనుకూలిస్తుంది వాళ్ళకు. గార్ధబముల వెంటనే గుచు ఘనశోకముతా చెందిన పార్థసారథిని మనమున దలచుచు ప్రారాబ్దంబని కుందం పరమ పురుష నిఖిలేశ పరాత్పర పరంధామ గోవింద శరణాగత రక్షక నీవే గతి సర్వలోకముకుంద. దిక్కు నీవేయని వెక్కసముందక చక్కగా నమ్మితి దేవా, ఇకనైన తిరుమంత్రము దొరికే విధము తెలుపుమో బావా. మంత్రము కొరకై గార్ధబములను మేపుడగలిగెను రామా, చింతయేలగన మంత్రము దొరికిన సంతోషమే గుణదామా. ఈ మంత్రము కోసం నేను గాడిదలు కూడా మేపుతూ ఉన్నాను ప్రభు. గాడిదలు మేపే పరిస్థితి వచ్చిందనే బాధ లేదు, కానీ మేపితే మేపాను, కానీ మంత్రము దొరికితే చాలు స్వామి అంటున్నాను. మరి ఆ మంత్రము కోసం వాళ్ళు ఇన్ని తిప్పలు పడి గాడిదలను కూడా మేపారే.
ఆ మంత్రము దొరికి కూడా మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎంత శ్రద్ధ తీసుకోవాలో మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే యానాది వాడు శ్రీగంధపు తోటలో జీవించాడు అనుకోండి, వాడు వాటినే తెగొట్టిపోయిలో పెట్టిస్తాడు వాడు. అదే జానడు ముక్క బ్రాహ్మణునికి దొరికింది అనుకోండి, భక్తునికి దొరికింది అనుకోండి, ఆ జానడు ముక్కను భద్రంగా భద్రపరుచుకొని పండుగ వచ్చినప్పుడంతా సాది దాన్ని ఆ గంధాన్ని తీసి భగవంతుని పాదాలకు పెడతాడు వాడు. జానడు ముక్క దొరికితే దాన్ని గౌరవంగా భద్రపరుచుకొని భగవత్ పూజకు ఉపయోగిస్తాడు తెలిసినటువంటి యొక్క జ్ఞాని. దాని విలువ తెలియకుండా ఉండేవాడు ఇంచి పొయ్యిలో పెట్టిస్తాడు. అలాగా ఆ మంత్రము యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి మహనీయుడు కాబట్టి మరి గురువు శరీరముతో లేకపోయినా ఇంకొకరిని ఆశ్రయించాడా? మరి ఇంకొక గురువు దగ్గరికి పోదామని ఏమైనా ఆలోచన చేశాడా? అదండి ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం. అది బిడ్డకు తండ్రి ఒక్కడే గాని ఇద్దరు కాదు, గురువు ఒక్కడే గాని ఇద్దరు గారు. అసలు గురువు అంటే ఏంది? భగవంతుడు ఒక్కడే గాని ఇద్దరు లేరు ఈ ప్రపంచానికి. 14 లోకములకు రక్షకుడు పరమాత్మ ఒక్కడే. పరమాత్మయే గురువు అని తెలిసినటువంటి వాడు ఇంకొకరిని ఆశ్రయించాల్సిన అవసరం ఏముందండి? ఇంకొకరిని ఇది ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం. కాబట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ప్రభు గాడిదలు మేపితే పర్వాలేదు కానీ నాకు మంత్రము దొరికితే చాలు తండ్రి. ఒక చెరువులో గాడిదలను మేపుకొని అక్కడ కూర్చొని గురునామస్మరణ చేస్తూ ఉన్నాడు, మనసులో గురుదేవుని తలుచుకుంటూ ఉన్నాడు. ఆ సమీపంలో ఉన్నటువంటి పల్లెలో కొందరు పిల్లవాళ్ళు వచ్చి, అరే ఎవరు నువ్వు అని అడిగారు. నేను హరిదాసుని. హరిదాసుడా? నీకేం పేరు లేదా? నీ కులమేమిటి అని అడిగారు. అనుకూలం. నీ గోత్రమేమి? నాకు పాపము గోత్రము. ఏంద్ర వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఏ కులము అంటే అనుకూలము నా కులం అంటాడు. మీ గోత్రమేమి అని అడిగితే పాపమే నాకు గోత్రం అంటాడు. ఇది ఏ ఊరు అని అడిగితే నేను ఎక్కడుంటే అదే నా ఊరు అంటాడు. ఈయన 4 తంతి కానీ వీనికి బుద్ధి రాదురా. అరే ఇది కట్టేయండి రాయి చెట్టు. చూడండి, వాళ్ళు యజమానిగా ఉండేవాడు చెప్పిన మాట వినేవాళ్ళు తుంటరుడు. వెంటనే మాధవదాసు గారిని చెట్టుకు కట్టేశారట. కట్టేశారంతే. వెంటనే ఒక్కరికి కళ్ళు కనపడలేదు. అరే మల్లయ్య కళ్ళు కనపడలేదురా. అరే రామయ్య నాకు కళ్ళు కనపడలేదురా. ఒరే పుల్లయ్య నాకు కళ్ళు కనపడలేదురా. ఈ మహానుభావుడు మహాత్ముడిని తెలుసుకోకుండా మనం గర్వం చేత ఆయన్ను కట్టేసిన దానికి భగవంతుడు మనకి పనిష్మెంట్ విధించాడు. కాబట్టి నేరమని తెలుసుకున్నాం మనం, కాబట్టి ఆయన పాదముల మీద పడాలని చెప్పి అప్పుడు పోయి మాధవ వెతుకులాడుకుంటూ తడుములాడుకుంటూ వెళ్ళి ఆ మహాత్ముని పాదములు పట్టుకొని మెల్లగా ఆ కట్టినటువంటి తాళ్ళన్నీ ఇప్పేశారు. ఇప్పేస్తే అప్పుడు స్వామిగారు ఒక మాట అంటారు, ఆయన మీదేమి తప్పు లేదులే నాయన, ఎందుకంటే తెలియనితనం మీకు తెలిసుంటే నన్ను ఎందుకు కట్టేస్తారు నాయన? తెలియనితనం వల్ల కట్టేశారు. ఇప్పుడు చూడు, తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? మీరే కట్టేసిన తాళ్ళే మీరే ఇప్పేశారా లేదా? కాబట్టి ఇప్పుడు నన్ను బంధించింది తెలియనితనం, మళ్ళీ ఇప్పేసింది తెలిసినతనం. అంతే. తెలుసుకోకపోతే అలా ఉంటాయి, తెలుసుకుంటే ఇలా ఉంటుంది. ఇంతేనా? ఇంత తప్పేం లేదు. కాబట్టి నేను సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏదో విధంగా మీరు తెలుసుకోగలిగారు, అది నాకు సంతోషం ఉన్నది. ఏదో విధంగా మీరు నన్ను తెలుసుకోగలిగారు, అది నాకు సంతోషం. కానీ మీరు ఇంకా గడపాల్సినటువంటి యొక్క జీవితాన్ని ఒక 2 మాటలు చెప్తా, వినండి ఆయన. తప్పకుండా వింటాం స్వామి, ఇంకా వినకపోతే మాకు ఇంకా బుద్ధి లేనట్లే. తప్పకుండా వింటాం స్వామి, మీరు ఏం చెప్పినా వింటాము. అప్పుడు చెప్తున్నాడు, ధనధాన్యములను ధారా పుత్రులను ఘనమనుకుంటివ సంసారీ. ధనధాన్యములను ధారా పుత్రులను ఘనమనుకుంటివ సంసారీ. కులమే చనుకుంటివ సంసారీ. కులమే చనుకుంటివ సంసారీ. ఇది స్థిరమనుకుంటివ సంసారీ. ఇది స్థిరమనుకుంటివ సంసారీ.
పెనుమాయను గడువర సంసారి పెనుమాయను గడువర సంసారి అనుదినమును శ్రీహరిని భజించుము ఆత్మ కడితే రుణు సంసారి అనుదినము శ్రీహరిని భజింపుము ఆత్మ కడితే రుణు నీ ఆత్మ తరించును సంసారి పరమాత్మను గనుగొను సంసారి పరమాత్మను గనుగొను సంసారి ముందర గతులను ముదమున గానక మురియుచునుటివు సంసారి ముందర ముదమున గానక మురియుచునుటివు నీడెందము లోపల సంసారి బహు పొంగుచునుటివు సంసారి బహు దీనంతు తెలియవో సంసారి దీనంతు తెలియవో సంసారి ధన ధాన్యములను ధారా పుత్రులను ఘనమనుకుంటివో సంసారి ధన ధారా పుత్రులను ఘనమనుకుంటివో సంసారి కులమే చనుకుంటివో సంసారి కులమే ఇది స్థిరమనుకుంటివో సంసారి పెనుమాయను గడువర సంసారి పెనుమాయను గడువర సంసారి చుట్టు పక్కముల చూచి భ్రమసి మది మిట్టి పడియదవు సంసారి చుట్ట పక్కముల చూచి భ్రమసి మది మిట్టి పడిదవో సంసారి ఘన పట్టను కొంటివో సంసారి ఘన దీని గుట్టు దిలియమో సంసారి దీని గుట్టు దిలియమో ఇవి వట్టి భ్రమలే గద సంసారి ఇవి వట్టి భ్రమలే గద సంసారి బాసురముగ నిలివీర రాఘవదాసు పల్కులు వినుమో సంసారి బాసురముగ నిలివీర రాఘవదాసు పలుకులు వినుమో సంసారి నీ దోషములను గొను సంసారి నీ దోషములను గొను సంసారి హరిదాసుల దూరకు సంసారి హరిదాసుల దూరకు సంసారి బహుగాసి జందెదవు సంసారి బహుగాసి జందెదవు సంసారి శ్రీ సునమ్మిల రాఘవదాసు ప్రసిద్ధి చెందెను సంసారి నీ ఆశలు విడువుము సంసారి నీ ఆశలు విడువుము సంసారి పరిహాసములాడకు సంసారి పరిహాసములాడకు ఘన ఈశుడు మేచడు సంసారి ఘన ఈశుడు మేచడు సంసారి ధన ధాన్యములను ధారా పుత్రులను ఘనమనుకుంటివో సంసారి ధన ధాన్యములను ధారా పుత్రులు ఘనమనుకుంటివో సంసారి కులమే చనుకుంటివో సంసారి కులమే చనుకుంటివో సంసారి ఇది స్థిరమనుకుంటివో సంసారి పెనుమాయను గడువర సంసారి పెనుమాయను గడువర సంసారి పెనుమాయను గడువర సంసారి పెనుమాయను గడువర సంసారి స్వపచోపి మహీపాల విష్ణు భక్తి ద్విజాదిక విష్ణు భక్తి విహీనస్తు యతీక్ష స్వపదాదమ సర్వేశ్వరుడైనటువంటి నారాయణమూర్తిని ఏ మహానుభావుడు హృదయములో ఆరాధిస్తూ ఉంటాడో
అతడే బ్రాహ్మణుడు. ధర్మాన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, దేనికి లేదు. అందుకే ధర్మము చేత రక్షింపబడుతూ ఉంది. ధర్మమే దిక్కై ఉంది, ధర్మమే ఆధారమై ఉంది. అట్టి ధర్మాన్ని గుర్తించి మహాత్ములు ధర్మజీవనాన్ని గడుపుతూ వచ్చారు అనే విషయాన్ని వాళ్ళకు చెబుతూ ఇంకా ఇలా చెప్తున్నాడు. తప్పు సాక్ష్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి. తప్పు సాక్ష్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి. తప్పు సాక్ష్యము చెప్పితే నిన్నొప్పుగా యమదూతలొచ్చి, తప్పు సాక్ష్యము చెప్పితే నిన్నొప్పుగా యమదూతలొచ్చి, తిప్పల పెట్టుచు నిన్ను నిప్పులంద్రొక్కిల్దురగట. తిప్పల పెట్టుచు నిన్ను నిప్పులంద్రొక్కిల్దురగట. తప్పు సాక్ష్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి. పరుల ధనమున కాశ గంధకురా, పరుల ధనమున కాశ గంధకురా. దుర్మార్గ నీవు పరుల మనసును నవ్వజేయకురా. దుర్మార్గ నీవు పరుల మనసును నవ్వజేయకురా. పరుల ధనమున కాస జిందిన పరపరా కండలను గోసి, పరుల ధనము కాస జింది పరపరా కండలను గోసి, కరకరగానుగను వేసి గిరగిరాది పోను యముడు. కరకరగానుగను వేసి గిరగిరాది పోను యముడు. తప్పు సాధ్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి. పెద్దల నిందింపబోకుమురా, పెద్దల నిందింపబోకుమురా. పాపాత్మ నీవు వద్దికతో వర్తించుచుండుమురా. పాపాత్మ నీవు వద్దికతో వర్తించుచుండుమురా. పెద్దల నిందించితే నిన్ను గద్దరించి యముని దూతలు, పెద్దల నిందించితే నిన్ను గద్దరించి యముని దూతలు. ఉతనమగు సమ్మెడల తాను కొట్టుచూ హింసింతురోయి. తప్పు సాధ్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవలు తిరుగబోకండి. కర్మమును వడిగట్టబోకుమురా, కర్మమును వడిగట్టబోకుమురా. దుర్మార్గ నీవు ధర్మమును పోగొట్టగొనబోకు. దుర్మార్గ నీవు ధర్మమును పోగొట్టగొనబోకు. కర్మమును ఒడిగట్టి నీవు చర్మ విష్టుల చేరనొల్లవు. కర్మము ఒడిగట్టి నీవు చర్మ విష్టుల చేరనొల్లవు. మర్మ కర్మము గోసిడి తిరుమంత్రము చేపట్టు మనస. మర్మ కర్మము గోసిడి తిరుమంత్రము చేపట్టు మనస. తప్పు సాధ్యము చెప్పబోకండి, ఏ నాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి. పెద్దలనగా ఎవరుగాదన్నా, పెద్దలనగా ఎవరుగాదన్నా. సంసారమందే వద్దికతో వర్తింపుచుండనా. సంసారమందే వద్దికతో వర్తింపుచుండనా. పెద్దలనగా ఎవరు గారిల బుద్ధి లేని మూఢ జనులకు. పెద్దలనగా ఎవరు గారిల బుద్ధి లేని మూఢ జనులకు. శుద్ధ సత్వము తెలిపి సర్వము మిథ్యయని చూపించు గురుడే. శుద్ధ సత్వ
గర్వము తెలిపి సర్వము మిథ్యయని చూపించు గురుడే తప్పు సత్యము చెప్పబోకండి ఏనాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి కులము గోత్రము ఎంచబోకుమురా కులము గోత్రము ఎంచబోకుమురా హరిదాసులను గని తులవతనమున దూరబోకుమురా హరిదాసులను గని తులవతనమున దూరబోకుమురా కల్లయగు జన్మంబులెన్నుచు ఎల్లకాలము పుట్టి గిట్టుచు కల్ల జన్మంబులెన్నుచు ఎల్లకాలము పుట్టి గిట్టు ఉన్న నీ కులహీనతను గుర్తెరుగలేవే మూఢ జీవ ఉన్న నీ కులహీనతను గుర్తెరుగలేవే మూఢ జీవ తప్పు చెప్పబోకండి ఏనాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి పృథివి గల అత్తూరు పురమందు పృథివి గల అత్తూరు పురమందు సీతాభిరాముని పదములను హృదయాంతరమునందు సీతాభిరాముని పదములను హృదయాంతరమునందు వదలకను మది నిల్పినట్టి వీర రాఘవదాసు పల్కులు వదలక మది నిల్పినట్టి వీర రాఘవదాసు పల్కులు గదరకను మది నిల్పుడి మీ పాపములు భస్మంబులౌనిక గదరకను మది నిల్పుడి మీ పాపములు భస్మంబులౌనిక తప్పు సాధ్యము ఏనాటికైనా తప్పు త్రోవల తిరుగబోకండి 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 ఈ లోకములో శాశ్వతంగా మనం జీవించడం అనేది అబద్ధం. అందుకని అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనము. ఇప్పుడులాగా మనం ఎప్పటికీ ధనవంతులుగానే ఉంటామనుకోవడం అబద్ధం. అస్థిరము దారాపుత్రాది భార్యాబిడ్డలు ఎప్పుడు మనకి ఇట్లే ఉంటారు తోడుగా అనుకోవడం అబద్ధం. మనం ఎందరిని చూడడం లేదు. భార్యను పోగొట్టుకున్న వాళ్ళు ఎందరూ లేరు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఎందరూ లేరు, బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఎందరూ లేరు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఎందరూ లేరు. ఇది ఈ లోకమే అలా, ఇది స్థిరమైంది కాదు. కాబట్టి ధర్మము కీర్తి ద్వయం స్థిరం. ఇది ఆ ద్వాపర యుగములో జరిగింది మాధవదాసు యొక్క చరిత్ర. మరి ఇప్పటికీ ఈ కలియుగములో కూడా అది కీర్తింపబడుతూ ఉంది. అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. ఆయన పేరును తలుచుకొని ఈనాటికి మనము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలా జీవించాలి. జీవితం అంటే ఏంటి? ప్రతి ఒక్కరిని మలుపు తిప్పదగినటువంటిది జీవితం. మన జీవితం ఎందరికో ఆదర్శమై కావాలి, ఎందరికో ఆదర్శప్రాయం కావాలి. మనల్ని చూసి ఎందరో తిరగాలి అన్నదే మన ఏకైక లక్ష్యం. అలాంటి ధర్మాన్ని, అటువంటి కీర్తికరమైనటువంటి జీవితాన్ని గడపడమే మానవుని యొక్క కర్తవ్యమని తెలియజేస్తూ ఆ బాలకులతో వారిని చేతులెత్తి నమస్కరించాడు. నాయనా, నేను మిమ్మల్ని ఆశీర్వదించదగినంతటి వాడిని కాదు, కానీ నేను ఆ శ్రీహరికి దాసుణ్ణి. నన్ను రక్షించిన ప్రభువే మిమ్మల్ని కూడా రక్షిస్తాడు తండ్రి. మీరు ఇది మొదలుకొని ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తారని నేను మీకు మనవి చేస్తున్నాను అంటాడండి మాధవదాస్. మూడు జాములకు కరముల నెల్లను ముదమున నొకచో చేర్చెన్,
పోడిమిగానొక చెట్టు కింద స్వహస్త భోజన పాకమనత్యం. 3 జాముల కాలం గాడిదలను మేపుకొని తిరిగి మరలా వాటిని అక్కడ కట్టేసి వాటి కింద ఉన్నంత పేడంతా ఎత్తేసి పరిశుభ్రంగా వచ్చేటప్పుడు కాస్త కసువును కూడా కోసుకొని వచ్చి వాటిని కట్టేసిన తర్వాత వాటి ముందర కాస్త కసువు వేసి ఆ తరువాత నదికి వెళ్ళి స్నానం చేసుకొని తర్వాత ఆయన వారు ఆ పప్పు బియ్యాలు ఇచ్చేంత వరకు అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు, ఇస్తే చేసుకునేవాడు. ఒక్కొక్క రోజు వాళ్ళ పనుల మీద వాళ్ళు మర్చిపోయారనుకోండి, ఆ రోజు ఉపవాసం ఉండిపోయేవాడు. ఒక్కొక్క రోజు మర్చిపోయేవాడు. ఆ మర్చిపోతే కూడా ఆ రోజు ఏమి నాకు ఇవ్వలేదని అడిగేవాడు కాదు, అక్కడే వాళ్ళ ముందర పడి ఉండేవాడు కాదు. ఆయన మామూలుగా ఏ చెట్టు కింద అయితే ఉంటాడో అదే చెట్టు కిందకి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడు. ఒకవేళ ఆ పప్పు దినుసులు ఇచ్చారా వంట చేసుకొని తిని ఉండేవాడు. అటువంటి మహనీయుడు 3 జాములకు కరముల మేపియు మాధవదాసుడు రాగా పోడిమిగా నా ఈటెలసాన భక్తుని గనుగొని వేగం. దాసుడ విను మీ పట్టణమున బలి ధర్మరాజేంద్రుండిపుడు భాసురముగ ఘన రాజసూయమును బేషుగా చేయును ఘనుడు. భూసుర కోటికి ఘన సంతర్పణ మాసము దినముల నుంచి శ్రీసునిపై ఘన వ్రతము బట్టిత చేయుచుండె నటమిల్చి. నే హరిదాసుడనని అచ్చోటికి నేగిన భోజనమిడును పోషణగా భుజించి రమ్ము పొమ్మన మని చెప్పెను. అందుకు దాసుడు ఆమెను గనుగొని అమ్మ నా మనవి వినువా పొందుగా నచ్చట వార్చిన నమో భుజింపగరాదమ్మా. ఎందుకనగా నే స్వహస్త పాకమున ఆరాధనమునరించి అందముగా భుజించదనేన అంబెలైన గాని పంచభక్ష్య పరమాన్నములిచ్చిన భుజింపను గురునాజ్ఞ అంచితముగ సంభావనమిమ్మని అడిగద శ్రీ గురునాజ్ఞ. అనియాచానకు చెప్పి తరలిత అతివేగమే పురమునకు తనలో ఇట్లని తలంచుచునేగెను దాసుడు పట్టణమునకు. అక్కడి దగ్గర బానిసగా జీవించే రోజుల్లో వాళ్ళు మనల్ని తక్కువగా మాట్లాడతారు. రోజు వీనికి ఇప్పుడు ఆమె దగ్గర 100 మంది ఉన్నారు కదా, చెలికెత్తలే 100 మంది ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి, ఇన్నిటికీ మేత వేస్తారు. ఒక్క పూట మాధవదాసు గారికి అంత భోజనం పెట్టడంలో బరువు ఏముంది చెప్పండి. మరి ఆమె ఏం మాట్లాడింది? అయ్యా ధర్మరాజు గారు 1 సంవత్సరం రోజుల నుండి శ్రీహరిని దృష్టి ఎందుంచుకొని యాగము చేస్తూ ఉన్నాడు. ఒక పూటకు 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉన్నాడు ఆయన. నీ వంటి వానికి బొవ్వు పెట్టడం ఆయనకి ఏం బరువు కాదు, ఈ పూట అడిగి తినేసి రాపో అంటు. మరి మన బిడ్డ మన సమీపంలో మనల్ని నమ్ముకొని ఉండేవాడు, నువ్వు అడిగి తింటురా పోరా అని చెప్పడం ఎందుకులే, మనమే పెట్టుదామని అనుకోవచ్చు కదా. కాలము ఈశ్వరాధీనం. చూడండి, కాలం అలా ప్రేరేపిస్తుందండి. ఎందుకలా నీకు అడిగిపో తినేసిరాపో అని చెప్పడం ఆమె కఠినత్వం కాదు, అది ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఆమెకు ఆ బుద్ధి పుట్టించింది, ఆమె పొమ్మని చెప్తూ ఉంది. చూసారా? మరి ఈరోజు అక్కడికి పోయి భోంచేసి రాపో అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అమ్మా నేను గురుపుత్రుడను, నేనే స్వయంగా వండుకొని తినేది అన్నము కాకపోయినా అంబలి గంజైనా సరే నేను నా గురుదేవునికి నైవేద్యం ఇచ్చి తిరిగి తీసుకుంటాను. కానీ అలా కాకుండా పంచభక్ష్య పరమాన్నములు వాళ్ళు పెట్టిరని నేను ముట్టుకోనమ్మా అంటాడు. సరే, నా గురుదేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనే నీ రూపంలో నన్ను ఇలా పొమ్మంటున్నాడని అనుకుంటున్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కావలసిన సంభావన ఇచ్చేవాడు, అది ఆయన ఆజ్ఞ మేరకే నెరవేరునుగాక, ఆయన ఆజ్ఞ ప్రకారమే నేను పోతానని అంతరాత్మలో ఆయన నిశ్చయించుకున్నవాడయి వెంటనే బయలుదేరుతూ ఇలా ఒక మాట అనుకుంటున్నాడు. అందుకేనండి బుద్ధి భూములేలుదమన వ్రాత గాడ్జల గాయించునని సామెత నా కోసమే చెప్పారేమో అన్నాడు. నేనేమో పరమ పదవిని సాధించాలి, మోక్షాన్ని సంపాదించాలని నేను అనుకున్నాను, కానీ నా రాత గాడిదల మేపే పరిస్థితికి తీసుకొచ్చింది చూడు, ఏమిటి నా కర్మ అని అనుకుంటాడు మనసులో. కానీ విధి వ్రాత తప్పించు గురుండని వింటిని పెక్కురు పెద్దలచే, బ్రహ్మ రాసిన రాతను తుడిచివేయగలడు, శాశ్వతమైనటువంటి అమరత్వాన్ని అనుగ్రహించగలడు గురువు అని వేదాలు చెబుతున్నాయి. మరి ఏమిటి నా గురువు నాకు తుడిసిన రాతేంది, రాసిన రాతేంది అని అనుమానం వచ్చి చంపలేసుకున్నాడు తండ్రి. ఓకేనా, నా బుద్ధి చాపల్యం ఇంకా పోలేదు స్వామి, నిన్ను అనుమానించను తండ్రి, నీవు తప్పకుండా నన్ను ఉద్ధరిస్తావనే విశ్వాసంతో నేను జీవిస్తున్నాను ప్రభు. ఈ మనస్సు యొక్క చాంచల్యం చేత అలాంటి భావం మనసులోకి వచ్చిందని చెంపలు చుళ్ళు చుళ్ళు మని కొట్టుకున్నాడు. నమస్కరిస్తూ, సర్వేశ్వర